భార్య బిడ్డతో కలిసి సంతోషంగా ఉంటావు. పెద్ద గండం దాటిపోయింది. నన్ను యాక్సిడెంట్ చేసిన ఆ వేదవతి కొడుకు కృష్ణని వదలకూడదు. నాకంటే వెదవవాడు. వాణ్ణి వదిలిపెట్టను. నేను కాస్త కుదుట పడిన తర్వాత వాడి సంగతి చూస్తాను. మీరేం చేయనక్కర్లేదండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడి బదులు అనవసరంగా శ్రీకర్ స్టేషన్లో ఉన్నాడు. శ్రీకర్ స్టేషన్లో ఉండడం ఏంటి? అంతా మీకు తర్వాత వివరంగా చెప్తాను. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఆ కృష్ణగాడి మీద నేను మళ్ళీ కేసు పెడతాను. మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి సుజాత్తో చెప్పి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పమ్మా. అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. బయటికి రా. ఏం మాట్లాడాలి? స్టేషన్కి వెళ్ళి శ్రీకర్ బావని కలిశాను. అసలేం జరిగిందో చెప్పమని, నిజం మాత్రమే చెప్పమని నా పద్ధతిలో నేను అడిగాను. బావ ఏం చెప్పాడంటే, నరసింహం నీ వల్ల యాక్సిడెంట్కి గురయ్యాడని తెలిస్తే సుజాత నీ మీద కేసు పెట్టదురా. అన్ని రకాలుగా ఆలోచించి మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు మమ్మల్ని ఇంటికి రానిస్తారని, ఏదో ముడిపెట్టి చెప్పారని నేను అందుకు ఆశపడి ఒప్పుకోవడం లేదు. తల్లిదండ్రుల కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడే ఒక కొడుకుగా ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టే అన్నయ్యకి బదులుగా నేను అరెస్ట్ అవుతాను. అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మనసాక్షి అనేది ఉందా మీకు? జాలి దయ లేకుండా కొడుకుని అలా ఎలా ఇరికించాలి అనుకున్నారు? మీ ఇద్దరిని పార్వతి పరమేశ్వరుల్లా చూశాను. మీ దగ్గర కూడా ఇంత పక్షపాతం ఉందని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ నిహారిక ఉరి వేసుకుందంటే మీరు నమ్మేసి నా భర్తని అరెస్ట్ చేయిస్తారా? ఏమైంది మీ పెద్దరికం? ఏమయ్యాయి మీ గొప్ప గొప్ప ఆలోచనలు? తల్లిదండ్రులు కోరిన కోరికను తీర్చడం కోసం శ్రీకర్ బావ అలా చేయాల్సి వచ్చింది. ఎంత దుర్మార్గులు వాళ్ళు! అనుకున్నా ఇలాంటి కారణమేదో ఉండుంటుంది అనుకున్నాను. శ్రీకర్ని మాత్రం అభినందించాలి అవని. వీలైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ కుమారుడు అనే బిరుదుని ఇప్పించాలి. టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి చెప్పి శ్రీకర్ గురించి గొప్పగా చెప్పిస్తానులే. గొప్పగా రాయిస్తాను కూడా. మీడియా వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటారు. అంటే ఆ పరిస్థితుల్లో ఏ కొడుకైనా సమర్థించకవని. జరిగిందాన్ని సమర్థించకు. శ్రీకర్ త్యాగం నీకు గొప్పగా అనిపించిందేమో కానీ నాకైతే అసహ్యంగా అనిపిస్తోంది. ఆ మనిషికి అసలు బుద్ధుందా? జరిగింది చెప్పా. ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావో అది చెప్పు. అది నువ్వు వద్దు వద్దు, అస్సలు మొహమాట పడొద్దు. కాసేపు నేను సుజాతని
నువ్వు వేదవతి కోడలు అనుకొని మాట్లాడుకుందాం. ఏంటక్క అలా అంటావు? ముందు నువ్వు విషయం చెప్పు. నువ్వు పెట్టిన కేసుని విత్డ్రా చేసుకో అక్క. అలా చేసుకుంటే శ్రీకర్ బావ బయటకు వస్తాడు. ఇంకా చెప్పవని ఇంకేం చేయాలి? కేసు విత్డ్రా చేసుకొని ఆ తర్వాత వేదవతి ఇంటికొచ్చి మీ కొడుకు మీద అనవసరంగా కేసు పెట్టి మీ ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చాను, అందుకు నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? అలాంటివి ఇంకేమైనా ఉంటే చెప్పు. ఎంతకి దిగజారి పొమ్మంటావో చెప్పు, అంతకు దిగజారిపోతాను. దిగజారి పొమ్మని అనడం లేదక్క, నా భర్తని కాపాడు అంటున్నాను. నీ భర్తని కాపాడతాను. ఆ కృష్ణ గారిని లోపల వేయించండి. ఆ వేదవతి ప్రసాద్ రావులు స్టేషన్కి వచ్చి యాక్సిడెంట్ చేసింది శ్రీకర్ కాదు, ఆ కృష్ణ అని, కృష్ణని అరెస్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ చేయించు. అప్పుడు నీ భర్తని కాపాడతాను. అయినా నేనేమి నీ భర్తని కావాలని అరెస్ట్ చేయించలేదే, అతని కావాలని ఇరుక్కున్నాడు. అంత సరదాగా ఉంది మరి. నువ్వు కాదు కదా, ఆ వేదవతి కుటుంబం మొత్తం వచ్చినా ఆ కృష్ణగాడి మీద పెట్టిన కేసు నేను విత్డ్రా చేసుకోను. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా శ్రీకర్ని విడిపిస్తాము అని నీ అత్త మామలు మాటిచ్చారు కదా, వాళ్ళు శ్రీకర్ సంగతి చూసుకుంటారులే. నేను ఆ కృష్ణగాడి అంత చూస్తాను. కాస్త అర్థం చేసుకో అక్క. అర్థం చేసుకోవాల్సింది నువ్వా నేనా? ఈ రోజు నా భర్త ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏంటి నా పరిస్థితి? నా బిడ్డ పరిస్థితి ఏంటి? నిన్న నువ్వు సౌమ్యకి ఏం మాటిచ్చావు? తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేద్దామని మాటిచ్చావా లేదా? ఇంతలోనే నువ్వు మనసు మార్చుకుంటే నేనెలా మార్చుకుంటాను? ఈ విషయంలో ఆ దేవుడి మాట కూడా వినకూడదని నేను ముందే నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నా మీద పోరాటానికి ఎంతమంది వస్తారో రండి, నేను సిద్ధంగా ఉన్నాను. తప్పు చేసిన వాడు ఏదో ఒక రకంగా శిక్షని అనుభవిస్తాడు. తప్పు చేయని వాడినైనా మనం కాపాడుకోవాలి కదక్కా. నాది ఒకటే మాట, శ్రీకర్ని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. ఆ కృష్ణగాడు అరెస్ట్ అయితేనే నేను సంతోషిస్తాను. వేదవతి ప్రసాద్ రావులు ఆనాడు నా తల్లిదండ్రుల చావుకి కారణమయ్యారు. ఈనాడు వాళ్ళ కొడుకు నా భర్త చావంచుల వరకు వెళ్ళడానికి కారణమయ్యాడు. వాళ్ళందరికీ బుద్ధి రావాలి. నేను వదిలిపెట్టే సమస్య లేదు. నేను ఎంతవరకైనా వెళ్తాను. ఎన్ని రోజులు నువ్వు నా కంటికి సుజాత చెల్లెల్లా కనిపించావు. మొదటిసారి వేదవతి కోడల్లా కనిపిస్తున్నావు. నిహారిక, అమ్మా నిహారిక, ఏమైంది? ఏంటమ్మా ఇది? అయ్యో, జాగ్రత్త. అయ్యో, అమ్మా జాగ్రత్త. అన్నయ్య అరెస్ట్ కాకుండా కృష్ణకి బదులుగా ఆ, కృష్ణకి బదులుగా నువ్వు అరెస్ట్ అవ్వాలి. నా మాట విను బాబా, అబద్ధం ఆడకు. తల్లి హృదయం మీకెక్కడుంది? ఒకడు చేసిన నేరాన్ని మరొకడిని అనుభవించమని అడిగినప్పుడే మీ తల్లి హృదయం మలినమైపోయింది. ఒక కొడుకుని కాపాడడానికి మరో కొడుకుని బలి చేసినప్పుడే మీ తండ్రి స్థానం చచ్చిపోయింది. మనం మంచి చేశామో చెడు చేశామో నాకేం అర్థం కావట్లేదు వేద. ఎప్పుడు మనల్ని పల్లెత్తు మాట అనని అవని మొదటిసారి మన మీద చాలా సీరియస్ అయిందండి. అవని బాధలో కూడా న్యాయం ఉంది వేద. నువ్వు కాదు కదా, ఆ వేదవతి కుటుంబం మొత్తం వచ్చినా ఆ కృష్ణగాడి మీద పెట్టిన కేసు నేను విత్డ్రా చేసుకోను. యాండి,
శ్రీకర్కి మాటిచ్చిన ప్రకారం ఈ పాటికే మనం లాయర్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళాలి. చూడండి, తల్లిదండ్రులు మరణించేంత వరకు వారిని చూసుకునే బాధ్యత మీ ఇద్దరు అన్నదమ్ముల మీదే ఉంది. మీరు కాదు కూడదు అంటే వారు మీ మీద కేసు పెడితే మీరు జైలుకు పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. వెంటనే మన లాయర్కి ఫోన్ చేయండి. సరే, తర్వాత కలుద్దాం, మీరు వెళ్ళండి. చెప్పండి ప్రసాదరావు గారు. సార్, లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పాలని అంటారు. అందుకే మీ దగ్గర అంతా నిజమే చెప్తాను సార్. మీరే మమ్మల్ని సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి. నిన్న మా రెండో కొడుకు ఒక అతన్ని కారు యాక్సిడెంట్ చేశాడు సార్. అయితే వాడికి సంబంధించిన ఓ శుభకార్యం ఉండటం వలన నా చిన్న కొడుకు శ్రీకర్ని తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేయించాల్సి వచ్చింది సార్. మా శ్రీకరు స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్లకముందే బెయిల్ మీద బయటికి తీసుకుని రావాలి సార్. సార్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు సార్. మా శ్రీకర్ మాత్రం వెంటనే బయటకు వచ్చే విధంగా చూడండి సార్. యాక్సిడెంట్ అయిన పర్సన్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? అతనికి ప్రాణాపాయం ఏం లేదు సార్, సేఫ్గానే ఉన్నాడు. కంప్లైంట్ ఇచ్చింది బాధితుడు భార్యేనా? అవును సార్, తను స్వయాన నా మేనకోడలే. అయితే ఇదంతా టూ మచ్ కాంప్లికేటెడ్ కాకుండా ముందు ఆమెతో కేసు విత్డ్రా చేయించాలి. ఆ అమ్మాయి అందుకు ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు సార్. ఒప్పుకోరు సార్. మీరు 4 సార్లు ప్రయత్నం చేసి ఒప్పించాలి. లేదంటే మీడియా వాళ్ళు మీ కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. ఒకసారి ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆ, లాయర్ గారు, మా మేనకోడలి పంతం గురించి మీకు తెలీదు. తనను ఒప్పించటం అంత సులభం కాదు. మరో దారేదైనా ఉంటే సూచించండి. వేదవతి గారు, మీ కుటుంబం మీద నాకు గౌరవం ఉంది. అందుకే నేను మీకు ఈజీ రూట్ సజెస్ట్ చేస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. ముందు మీరు అమ్మాయిని కలిసి మాట్లాడండి. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. మీరు మీ మేనకోళ్ళ చేతులు పట్టుకుని ప్రాధేయపడండి. మన టైం బాగోలేనప్పుడు మనం అధికులం అని అనుకోకూడదు కదా. నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందనుకుంటాను. ఇక నేను ఉంటాను. సుజాత మన మాట వింటుందంటారా? ఇంకా అక్క ఎవరి మాట వినదు. కంప్లైంట్ వెనక్కి తీసుకోదు. అటు కృష్ణ బావ అరెస్ట్ కాడు, ఇటు శ్రీకర్ బావ బయటికి రాలేడు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఏంటి నాన్న మీరు చేస్తున్న పని? ఏమైంది? మీరు లాయర్తో మాట్లాడిందంతా విన్నాం. శ్రీకర్ స్టేషన్లో ఉండి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే లాయర్తో మాట్లాడేస్తున్నారా? మీరు బయటికి కనపడరు గాని మీకు అందరికంటే అవని శ్రీకర్లంటేనే ఎక్కువ ఇష్టం. మీలో మీకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు గాని మాకైతే అందరూ సమానమేనని కొన్ని 100 సార్లు చెప్పాము. మీరే బుద్ధికెక్కించుకోవడం లేదు. అది కాదమ్మా, శ్రీకర్ బయటకు వచ్చాడంటే ఆ అవని రెచ్చిపోతుంది. యాక్సిడెంట్ చేసింది నేనేం తెలుసుకుంటుంది, నన్నే టార్గెట్ చేస్తుందమ్మా. అవునత్తయ్య గారు, శ్రీకర్ని బయటికి తీసుకురావడానికి మీరు అనవసరంగా లాయర్ని పోషించకండి. అమ్మా, శ్రీకర్ ఒక వారం రోజులు స్టేషన్లో ఉంటే వచ్చే నష్టమేం లేదమ్మా, ఉండనివ్వండి. మేమైనా ప్రశాంతంగా ఉంటాం, వాళ్ళని పొరపాటును కూడా మళ్ళీ ఇంట్లోకి రానివ్వకండి. ఏమైంది మామయ్య గారు మీకు? నా భర్తని కొడతారా? నీ భర్తని కాదమ్మా, తప్పుగా మాట్లాడిన నా కొడుకును కొట్టాను. శ్రీకర్ అవనేల గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నాన్న నా మీద చేయి చేసుకున్నారు, నువ్వేం మాట్లాడవేంటమ్మా? నేను చెయ్యాల్సిన పని మీ నాన్న చేశారా? శ్రీకర్ ఎంతో త్యాగం చేసి నీ స్థానంలో అరెస్ట్ అయ్యాడు. ఈ రోజుల్లో ఏ తమ్ముడైనా
ఒక అన్న కోసం అంత ధైర్యం చేస్తాడా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో చెయ్యని నేరాన్ని తన మీద వేసుకుంటారా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? మీరు ఈ రకంగా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు అత్తయ్య. చిన్న కొడుకు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నా మా అన్న నన్ను వదిలేయాల్సింది, చచ్చుండేదాని కదా. నన్నెందుకు కాపాడారు? నీలాంటి జాతకం కలిగిన కోడలు మరొకరు దొరకరు కదా, అందుకే కాపాడారు. ఇంకేం మాట్లాడకుండా నోరు ముయ్యండి. అసలు మీకు మనస్సాక్షి అనేది ఉంటే ఈ పాటికి శ్రీకర్ దగ్గరికి వెళ్ళి నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము శ్రీకర్ అని చెప్పి రావాలి. అంత గొప్ప మనసు లేకపోగా శ్రీకర్ని బయటికి తీసుకురావద్దు అంటారా? శ్రీకర్ని విడిపించడానికి మేం ప్రయత్నం చేస్తాం, మీరెవరూ అడ్డుపడలేరు. ఇంకొకసారి వాడి గురించి చెడుగా మాట్లాడితే నేను సహించలేను. బా, నానచ్చి చాలా గట్టిగా ఉంది నిహారిక. క్రికెట్ బ్యాట్లా ఆయన చేయిని బ్యాట్లా వాడితే బాలు స్టేడియం బయట పడుతుంది. శ్రీకర్ అవనీలు ఎప్పటికీ మన ఇంటికి రాకపోతే మనం ఆనందంగా ఉంటాం. శ్రీకర్కి బెయిల్ రాకూడదు, బయటికి రాకూడదు. దానికంటే ముందు నేను పెయిన్ బాంబ్ రాసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ అవని గారు, ఇలా రండి. నరసింహం గారిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లిపోవచ్చని డాక్టర్ చెప్పారు. ఇదిగోండి ఫైనల్ బిల్. తీసుకోండి. అక్క, నీ పట్టుదల గురించి నాకు తెలుసు. అమ్మా నాన్నల చావుకి కారణమైన అత్తయ్య మావయ్యలను నువ్వు ఇప్పటికీ క్షమించలేకపోయావు. నీకు నచ్చందేదైనా జరిగితే అంత పంతంతో ఉంటావు. నీ మనసుని మార్చడం చాలా కష్టం. కానీ నా విషయంలో అప్పుడప్పుడు పట్టు విడుపులను చూశాను. నువ్వు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటేనే శ్రీకర్ బావ బయటకు వస్తాడు. నా బావని కాపాడుకోవడం కోసం నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డానికి కూడా నేను వెనకాడ్ను. అక్కా, అక్కా, ఎవరు లేరేంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు? సిస్టర్, ఒక్క నిమిషం. చెప్పండి మేడం. లోపల మా వాళ్ళు లేరేంటి? నరసింహం గారు డిశ్చార్జ్ అయిపోయారు కదా, బయటికి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడే బిల్ పే చేశాను. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? ఓ 2 minutes అయి ఉంటుంది. బయట ఉండుంటారు, చూడండి. నన్ను పిలవకుండా వెళ్ళిపోయారేంటి? అమ్మ పిన్ని మీద ఎందుకు కోపంగా ఉంది? అందుకే పిన్నికి చెప్పకుండా మనల్ని బయటికి తీసుకొచ్చేసింది. పిన్ని మన కోసం లోపల వెతుకుతూ ఉంటుంది పాపం. అక్కా చెల్లెల మధ్య ఇంతవరకు ఎలాంటి అపార్థాలు రాలేదు. ఇప్పుడు నాకు జరిగిన యాక్సిడెంట్ విషయంలో ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో ఏంటో.
ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ రాకుండా మనమే చూసుకోవాలి నాన్న. మన ప్రయత్నం మనం చేద్దాం నాన్న.